హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో నిజంగా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు ఊరిని చెప్పలేదండి. వాళ్ళు ఇలాంటి సామెత ఏది చెప్పినా సరే దానిలో చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది. అధికారంలో ఉన్నాం కదా, మాకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పేసి గతంలో రెచ్చిపోయి మాట్లాడిన పోసాని కృష్ణమురళి గారి లైఫ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఏడవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. జడ్జి గారి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఆయన. అయ్యా మహాప్రభు, నేను ఏ తప్పు చేయలేదు, మీరు నాకు బెయిల్ ఇవ్వండి, మీరు బెయిల్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి జడ్జి గారి ముందు ఆయన ఏడవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంతే కదండి. గతంలో మనం చూసాం పోసాని గారు మాట్లాడిన మాటలు ఇప్పటికీ స్టిల్ చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. పోసాని గారికి సంబంధించిన వీడియోలు రీసెంట్గా ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. ఏదా వీడియో? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వీడియో. గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఇదే పోసాని గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఏమని? గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మీరు జైల్లో ఒకటిన్నర సంవత్సరం అక్కడే ఉండండి, హాయిగా ఉండండి, మీకు ఏసీ కావాలంటే నేను ఏసీ అరేంజ్ చేస్తాను, మీరు దోమలు కుట్టకుండా దోమలు బ్యాట్ ఇస్తాను, దోమతేర ఇస్తాను, మీరు అక్కడే ఉండండి అని చెప్పి హేళనగా మాట్లాడారు ఆయన పోసాని కృష్ణమురళి. ఇవాళ ఏమైంది పరిస్థితి? ఎవరున్నారు లోపల? ఎవరు ఇవాళ దోమలతో సావాసం చేస్తున్నారు చెప్పండి? కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. బళ్ళు ఓడ్లు అవుతాయి, ఓడ్లు బండ్లు అవుతాయి. ఊరికనే చెప్పలేదు. సో గతంలో ఇన్ని విమర్శలు చేసిన పోసాని గారు ప్రస్తుతం పాపం ఆ వీడియో చూస్తుంటే ఓ రకంగా బాధ కలుగుతుంది. పాపం నిన్న జడ్జి గారి ముందు ఆయన తన బాధను చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అంటే బయట ఆ పోలీసు వాళ్ళ మధ్యలో ఆయన ఏడుస్తూ ఉన్నారు. బట్ ఆయన చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత ఇక ఇలాంటి వారికి కొంత రకంగా ఇలాంటి జరుగుతుందేమో, జరగాల్సిందేమో అని అలా కూడా మనసు మార్చుకునే అవకాశం ఉంది ప్రస్తుతం. సో దీనికి సంబంధించి ఆర్టికల్ ఇది. బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే అని చెప్పేసి నిన్న జడ్జి గారికి సంబంధించి చెప్పడం జరిగింది. గుంటూరు కోర్టులో పోసాని బెదిరింపులు, తప్పుంటే మెడ నరికేయండి అంటూ ఆవేశం. సో అంటే ఇప్పటికీ స్టిల్ పోసాని గారు నేను ఏ తప్పు చేయలేదు అన్న ఒక కాన్ఫిడెన్స్తోనే ఉన్నారు ఆయన. అరే అప్పుడు ఏదో గతంలో అలా మాట్లాడానండి, క్షమించండి, ఇక నుండి నేను మాట్లాడను అనే మాట రావట్లేదు ఆయన నోటి నుండి. నేను ఏ తప్పు చేయలేదు అని ఇప్పటికీ స్టిల్ ఆయన అనుకుంటూనే ఉన్నారు. బట్ ఆయన చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ తెలుగు ప్రజలందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని ఎంత నీచంగా మాట్లాడారో మనం అందరూ చూసాం. అంత నీచంగా ఎవరే కానీ మాట్లాడరు. సో పవన్ కళ్యాణ్ గారు షూటింగ్కి వెళ్ళినప్పుడు పని వాళ్ళతో వాళ్ళ వైఫ్ ఏంటి మాటలు అసలు? సో అలాంటి వారికి ఇలాంటి శిక్ష పడడంలో తప్పు లేదు కదా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్. నారా భువనేశ్వర్ గారిని లాక్కొచ్చారు ఈ అంశంలో. గతంలో ఏది చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు దేవాంశ్ అసలు ఎంత పిల్లవాడు, చిన్న పిల్లవాడు, ఆయన్ని కూడా లాక్కొచ్చారు వీళ్ళు విమర్శలు చేయడానికి. బ్రాహ్మిణి, భువనేశ్వరి అందరినీ ఎవ్వరిని వదలకుండా అందరినీ కామెంట్స్ చేస్తూ ఈ విచ్చలవిడిగా అసలు ఇక కంట్రోల్ లేదు, నాకు ఫుల్ పర్మిషన్ వచ్చేసింది, 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని చెప్పేసి ఊహల్లోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరిని విమర్శలు చేస్తూ ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఇట్లా మెజిస్ట్రేట్ ముందు రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి, నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. సో కూటమి ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్గా ఉందబ్బా. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పోసాని గారిని అరెస్ట్ చేసింది అన్నమయ్య జిల్లా వాళ్ళు. దాని తర్వాత అక్కడి నుండి ఇంకో జిల్లాకి అనంతపురం నుండి మళ్ళీ కర్నూలు వాళ్ళు బెయిల్ ఇచ్చారు అనుకుంటే మళ్ళీ గుంటూరు వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ మొత్తం 14 కేసులు ఫైల్ అయ్యాయి ఆయన మీద. సో 14 కేసుల్లో 4-5టికి ముందస్తు బెయిల్ వచ్చినా సరే ఇంకా 5-6 కేసులు ఇంకా స్టిల్ వెంటాడుతూనే ఉన్నాయి ఆయన మీద.
నిన్న ఆల్మోస్ట్ ఆయన బెయిల్ వచ్చేస్తుంది అనుకున్నారు అందరూ. బట్ రాత్రికి ఈయన ఎంత వేడుకున్నా సరే జడ్జి గారు ఒప్పుకోలేదు బెయిల్ ఇవ్వడానికి. అంటే ఆయన మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి, జడ్జి గారు ఒప్పుకోలేదు. లేదు మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పేసి 14 days మళ్ళీ రిమాండ్ విధించారు. మళ్ళీ 22nd వరకు ఆయన 24th వరకు ఆయన జైల్లో ఉండాల్సింది, గుంటూరు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ గుంటూరు జైలు ఆ టైం అయిపోతుంది అనే లోపు ఇంకొకరు వచ్చి మళ్ళీ పీటీ వారెంట్ వేసి ఇంకా చాలా ఉన్నాయి. వైజాగ్లో కంప్లైంట్ ఫైల్ అయింది, విజయనగరంలో అయింది, నెల్లూరులో అయింది, ఎక్కడ పడితే అక్కడ కంప్లీట్గా 14 కేసులు ఉన్నాయి ఆయన మీద. వాళ్ళు మళ్ళీ పీటీ వారెంట్ ఇచ్చి మళ్ళీ తీసుకెళ్తారు ఆయన్ని, మళ్ళీ 14 రోజులు. ఈ లెక్కన ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి. అట్లుంది ఇప్పుడు పరిస్థితి. మెజిస్ట్రేట్ ముందు ఎమోషనల్ బ్లాక్మెయిల్, 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. ఇప్పుడు ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా ఇప్పుడు జడ్జి వీళ్ళు జడ్జెస్ ఎందుకు కరుగుతారండి? వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు చేసిన నేరం ఏంటి? అదే కదా చూస్తారంతే. ఎమోషనల్గా మేము ఆత్మహత్య చేసుకుంటాం, మీరు బెయిల్ ఇవ్వము అని చెప్పేస్తే వాళ్ళు నిజంగా భయపడిపోయో లేకపోతే బాధపడో వాళ్ళు ఇవ్వరు కదా, బెయిల్ అనేది ఇవ్వరు కదా. నువ్వు చేసిన నేరం ఏంటి, దానికి ఏ రకంగా శిక్ష పడాలి, అదే వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. నేను అసలు రాజకీయాల నుండి నాకు సంబంధమే లేదు, లోకేష్ గారు నన్ను టీడీపీ పార్టీలోకి రమ్మన్నారు, టీడీపీ పార్టీలోకి రమ్మన్నా సరే నేను టీడీపీ పార్టీలో వెళ్ళనని చెప్పారు, అందుకనే నా మీద కక్ష కట్టి సోషల్ మీడియాలో నేను పోస్టులు పెట్టినందుకు కేసు పెట్టారు అని చెప్పేసి నిన్న చెప్పారు కదా. అసలు టీడీపీ పార్టీ పోసాని గారికి ఎందుకు రమ్మంటుంది? ఇలాంటి వారిని టీడీపీ పార్టీ ఎంకరేజ్ చేస్తుందా? అసలు ఆబ్వియస్లీ చేయదు. లోకేష్ గారు అయితే అసలు దాదాపు కూడా రానిరు. ఇక చంద్రబాబు నాయుడు గారన్నా కొంచెం కరిగి దగ్గర చేసుకుంటారేమో, కానీ లోకేష్ గారు అయితే ఇలాంటి వాళ్ళని అసలు దగ్గర కూడా రానివ్వరు. ఎందుకంటే పార్టీ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి. సో ఈయన నిన్న చెప్పిన మాటలవి. లోకేష్ గారే కావాల్సినగా ఇందులో ఇరికించారు, నాకు ఆల్రెడీ 2 ఆపరేషన్లు అయినాయి, 2 స్టంట్లు అయినాయి, స్టంట్లు పడ్డాయి, సో ఆరోగ్యరీత్యా కూడా నాకు బాగాలేదు, మీరు దయచేసి మీరు నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి ఎంత రిక్వెస్ట్ చేసినా సరే పాపం నిన్న జడ్జి గారు బెయిల్ ఇవ్వలేదు. అంటే అలాంటి మాటలు మాట్లాడారు. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళైనా ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? వాళ్ళు మాట్లాడే మాటలు నిజంగా జడ్జి వాళ్ళు కూడా వింటారు కదా, చూస్తారు కదా, వాళ్ళు దాన్ని ఏ రకంగా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. అట్లుంది. క్యాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. ఇక హైకోర్టుకి వెళ్ళారు ఏది మన పోసాని గారు. ఎందుకని? నా మీద అన్ని తప్పుడు కేసులు వేశారు, మొత్తం ఈ 14 కేసులు సంబంధించి ఏవైతే ఉన్నాయో మొత్తం కొట్టేయాలి అని చెప్పేసి క్యాష్ పిటిషన్ వేశారు. వేసినా సరే హైకోర్టు వారు కూడా ఊరిని గుడ్డిగా దాన్ని యాక్సెప్ట్ చేయరు కదా. వాళ్ళు కూడా వాదనలు వింటారు. ఈయన చేసిన మాటలు, ఈయన మాట్లాడే మాటలు, ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా చూస్తారు కదా. చూసి అర్రే ఇదేదో కొంచెం తేడాగా ఉంది కదా అని చెప్పేసి ఆ క్యాష్ పిటిషన్నే కొట్టేశారు. లేదు మీరు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి అదండి, నిజంగా మనం అధికారంలో ఉన్నాం కదా, మనల్ని ఎవడేం చేస్తాడు, మన అధినాయకుడిని మనం మెప్పించాలి అని చెప్పేసి ఇష్టం వచ్చేటట్లు మాట్లాడితే ఇది కేవలం ఒక వైసీపీ పార్టీకే కాదు, ఏ పార్టీ అయినా సరే, టీడీపీ అయినా సరే, భవిష్యత్తులో టీడీపీ అయినా సరే, జనసేన అయినా సరే, ఇటు బీఆర్ఎస్ అయినా సరే, ఇటు కాంగ్రెస్ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే అధికారం ఉంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడితే ఇబ్బందులు పడేది మళ్ళీ మీరే. సో ఇది ఈ వీడియో అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.